హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆసియా క్రియేషన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక సింపుల్ అండ్ ఈజీ డిజైన్ని నేర్చుకుందాం ఫ్రెండ్స్. దానికోసం నేను బీడ్స్ తీసుకున్నాను. 2 టైప్స్ ఆఫ్ బీడ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒకటేమో 5mm బీడ్స్, ఇవి 10mm బీడ్స్. సో ఇప్పుడు నేను శారీకి వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. శారీ వచ్చేసి లైట్ పింక్ కలర్ వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది. పళ్ళు కూడా బ్లూ కలర్ వచ్చింది. సో మనం ఇప్పుడు శారీ కలర్ లైట్ పింక్ కలర్ దారాన్ని తీసుకుందాం ఫ్రెండ్స్. సో డిజైన్ని స్టార్ట్ చేద్దామా? ఫస్ట్గా మనము క్లాత్ని అటాచ్ చేద్దాం ఫ్రెండ్స్. థ్రెడ్కి క్లాత్ని అటాచ్ చేద్దాము. అటాచ్ చేసిన తర్వాత పక్కనే ఇంకొక సింగిల్ క్రోషాని వేసుకుందాం ఫ్రెండ్స్. సింగిల్ క్రోషా వేసుకున్న తర్వాత 4 చైన్ లాక్స్ వేసుకోవాలి. 1 2 3 అండ్ 4 చైన్ లాక్స్ వేసుకున్న తర్వాత పక్కనే ఎక్కడికి వస్తుందో అక్కడ చూసి మనము లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 10mm బీడ్ని తీసుకోవాలి. బీడ్ని థ్రెడ్లోకి వేయాలి. తర్వాత ఇప్పుడు ఈ బీడ్ని లాక్ చేసుకోవాలి. బీడ్ని లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎక్కడికి వస్తుందో అక్కడ చూసి లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత పక్కనే ఇంకొక సింగిల్ క్రోషాని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మరి మనము బీడ్ని తీసుకోవాలి. ఇది చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ త్వరగా కూడా అయిపోతుంది. మరి బీడ్కి లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకొని ఎక్కడికి వస్తుందో అక్కడ చూసేసి దీన్ని లాక్ చేసుకోవాలి. పక్కనే ఇంకొక సింగిల్ క్రోషా వేసుకోవాలి. మీకు కావాలంటే కుచ్చులు దగ్గరగా కావాలి అనుకునేవారు బీడ్ తర్వాత మరి 4 చైన్ లాక్స్ వేసుకోండి. మాకు దూరంగా కావాలి అనుకునేవారు 3 బీడ్స్ వేసుకున్న తర్వాత 4 చైన్ లాక్స్, కుచ్చు కోసం 4 చైన్ లాక్స్ వేసుకోండి. పక్కనే వేస్తే కుచ్చులు ఎక్కువగా పడతాయి. ఆ డిజైన్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. కానీ 3 డిస్టెన్స్ పెట్టినా కూడా బాగుంటుంది. కుచ్చులు ఎక్కువగా ఇష్టపడని వాళ్ళు ఇలా 3 గ్యాప్స్ పెట్టుకొని వేసుకోవచ్చు. కుచ్చులు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు సింగిల్ బీడ్కి మధ్యలో మీరు కుచ్చు కట్టుకోవచ్చు. ఇప్పుడు మరి మనము దీనికి బీడ్ని యాడ్ చేసుకోవాలి. బీడ్ వేసుకున్నాక ఖచ్చితంగా లాక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా లాక్ చేసుకున్న తర్వాత పక్కనే ఇంకొక సింగిల్ క్రోషా వేసుకోవాలి. ఇలా ఇప్పుడు 3 బీడ్స్ అయిపోయాయి కాబట్టి మనము పక్కనే 4 చైన్ లాక్స్ వేసుకుందాం. 1 2 3 4 చైన్ లాక్స్ వేసుకున్న తర్వాత ఎక్కడికి వస్తుందో అక్కడ చూసి మనము లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత సేమ్ స్టెప్ని మరి శారీ అంతా కూడా కంటిన్యూగా వేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్.
ఇది ఫస్ట్ స్టెప్. ఇది 2 స్టెప్ డిజైన్, కాకపోతే చాలా తొందరగా కూడా అయిపోతుంది. మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకా వీడియోస్ చేయాలి అని. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలానే శారీ మొత్తం కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. ఈ స్టెప్ 3 బీడ్స్ 4 చైన్ లాక్స్. మీకు దగ్గరగా కావాలంటే సింగిల్ బీడ్కి మధ్యలో 4 చైన్ లాక్స్ వేసుకుంటూ వెళ్ళండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు సెకండ్ స్టెప్లో మనము 5 mm బీడ్స్ని యూజ్ చేసుకుందాము. ఫస్ట్గా ఇక్కడ లాక్ వేసిన దగ్గర మనము నెక్స్ట్ లాక్ వేసుకోవాలి. ఇలా ఈ 2 లాక్స్ మధ్యలో నుంచి మనము దారాన్ని లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 4 చైన్ లాక్స్ వేసుకోవాలి. 1 2 3 4 చైన్ లాక్స్ వేసుకొని ఇక్కడ లాక్ వేసుకున్నాం కదండి ఫ్రెండ్స్, ఈ లాక్లో మనము లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 5 mm బీడ్స్ని తీసుకోవాలి. ఇలా బీడ్ వేసుకున్న తర్వాత బీడ్ని లాక్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇంకొక బీడ్ తీసుకోవాలి. టోటల్గా 4 బీడ్స్ని తీసుకోవాలి ఫ్రెండ్స్. 2 ప్రతి బీడ్కి లాక్ వేసుకుంటూ వెళ్ళాలి. 3 4 బీడ్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ లాక్లో లాక్ చేసుకోవాలి. ఫస్ట్ లాక్లో లాక్ చేయాలి. ఇలా లాక్ చేసుకున్న తర్వాత డిజైన్ ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగా కనిపిస్తుంది, చాలా నీట్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ మరి 4 బీడ్స్ తీసుకోవాలి. ప్రతి బీడ్కి లాక్ చేసుకుంటూ వెళ్ళాలి. మీకు అలవాటు ఉంటే 2 బీడ్స్ ఒకేసారి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా 4 చైన్ లాక్స్ 4 బీడ్స్ వేసుకున్న తర్వాత ఈ ఫస్ట్ లాక్లో లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత పక్కనే మరి పక్కనున్న లాక్లో నుంచి మరి మనము లాక్ చేసుకుంటూ రావాలి. ఇలానే ఈ స్టెప్ అంతా కంటిన్యూగా వేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ 4 బీడ్స్. One
4 చైన్ లాక్స్ వేసుకున్న తర్వాత పక్కనే ఉన్న సింగిల్ క్రోషాకి ఇక్కడ లాక్ చేసుకోవాలి. ఇలా ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో. పక్కనే ఇంకొక చైన్ లాక్ సింగిల్ క్రోషా వేసుకున్న తర్వాత చైన్ లాక్స్ వేసుకోవాలి. 4 చైన్ లాక్స్ వేసుకున్న తర్వాత ఈ ఫస్ట్ ఉన్న సింగిల్ క్రోషాలో మనము లాక్ చేసుకోవాలి. ఇలానే సెకండ్ స్టెప్ మొత్తం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి ఫ్రెండ్స్. చూసారా చూడ్డానికి ఎంత అందంగా ఉందో. ఈ సెకండ్ స్టెప్ ఇలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి. చూడండి ఫ్రెండ్స్, డిజైన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు దీనికి మనము కుచ్చు కట్టి ఫైనల్ లుక్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కుచ్చు కట్టిన తర్వాత దీని ఫైనల్ లుక్ ఎలా ఉందో. చాలా సింపుల్గా అండ్ ఈజీగా అయిపోతుంది. కుచ్చులు కూడా మరీ దూరంగా కాకుండా మరీ దగ్గరగా కాకుండా పడతాయి ఫ్రెండ్స్. సో దానివల్ల లుక్ చాలా బాగా కనిపిస్తుంది. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.